క్రోధినామ సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయన్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 25 వరకు జరగనున్నాయని తెలిపారు. 19న ధ్వజారోహణం, 21న బ్రహ్మోత్సవాలు. అత్యంత ప్రధాన ఘట్టమైన బాలాజీ, పద్మావతి, అలివేలు మంగమ్మల కళ్యాణోత్సవం జరగనుందన్నారు. 23న రథోత్సవం, 25న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు రంగరాజన్. నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాత మంతరాయ గరుత్మతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిది క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవాల కరపత్రిక నిన్న ఉగాది రోజు విడుదల చేశాం. అందులో 19వ తారీఖు ధ్వజారోహణం సమయంలో ఎగిరే గరుత్మంతుల వారి గరుడ పటానికి పెట్టిన నైవేద్యాన్ని ఆ సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు, సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం, గరుడ ముద్ద అని చెప్పి ఇస్తుంటాము. ఈ ఏడాది ఏప్రిల్ 19th రోజు వస్తుంది, శుక్రవారం, ఏకాదశి. భక్తులందరికీ మనవి చేస్తున్నది ఏమనగా, ఆ రోజు పొద్దున 8 గంటలకల్లా చేరుకోవాలి, ఉపవాసంతో రావాలి. ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఏ రూపాయి ఖర్చు లేదు, ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము. ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము. సంతోషంగా భక్తితో స్వీకరించి భగవంతుడి అపారమైన వాత్సల్యానికి గురి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన. వైకుంఠ వశవర్తినే శృతి సింధు